ధైర్య సాహసే లక్ష్మి అని పెద్దలు చెబుతుంటారు. దీనికి నిలువెత్తు రూపమే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎందుకంటే మనం గతంలోకి వెళ్లి 'సింహాసనం' మూవీ గురించి తెలుసుకోవాలి. నందమూరి తారక రామారావు గారు సినిమాలలో సెన్సేషన్ క్రియేట్ చేయడం ముగించి రాజకీయాల్లోకి వెళ్ళిన రోజులవి. ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి హీరోలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, లవ్ స్టోరీస్‌లలో నటిస్తూ కాలం గడుపుతున్నారు. మరోపక్క చిరంజీవి గారికి 'ఖైదీ' తర్వాత రేంజ్ అమాంతం పెరిగింది. బడా దర్శక నిర్మాతలు చిరంజీవి గారి కాల్ షీట్ల కోసం ఎదురు చూసేవారు. ఆ సమయంలోనే సీనియర్ హీరోల వంక ఇండస్ట్రీ పెద్దలు చూడడమే తగ్గిపోయింది. అలాంటి కష్ట సమయంలో కృష్ణ గారు నటించిన 'బ్రహ్మాస్త్రం', 'కృష్ణగారడి', 'మహామనిషి' లాంటి సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు. డాన్సుల పరంగా కృష్ణ గారు వీక్. సో, ఆ టైంలో చిరంజీవి గారిని మించి కృష్ణ గారు ఏం చేయగలరు అనే ప్రశ్న ఆడియన్స్‌లో మొదలైంది. ఆ కష్ట సమయంలో కృష్ణ గారికి ఓ ఆలోచనొచ్చింది. ఆ ఆలోచనను ఆస్థాన రచయిత త్రిపురనేని మహారథికి చెప్పారు. ఆ ఆలోచననే ఈ 'సింహాసనం'. ఈ స్టోరీని సాదాసీదాగా తీయొచ్చు. అలా అయితే కృష్ణ గారెందుకవుతారు? అందుకే బైలింగ్యువల్ మూవీగా తీయాలని డిసైడయ్యారు. స్వయంగా కృష్ణ గారే నటించి దర్శకుడిగా, నిర్మాతగా బాధ్యత తీసుకున్నారు. 'సింహాసనం' మూవీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. అలాగే 1984లో చిరంజీవి, కృష్ణ గారి సినిమాలు 7 సార్లు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అయ్యాయి. అందులో ఏ హీరో పైచేయి సాధించారో వీడియో చేశాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. ఫస్ట్ 'జేమ్స్ బాండ్' మూవీ, ఫస్ట్ 'కౌబాయ్' మూవీ, తొలి తెలుగు స్కోప్ మూవీ, ఫస్ట్ కలర్ మూవీ. ఇలా కృష్ణ గారు టాలీవుడ్‌కు అందించిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు. ఇక 'సింహాసనం' టాలీవుడ్‌కు తొలి తెలుగు 70 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్ ఇది. కృష్ణ గారు డ్యూయల్ రోల్‌లో పెర్ఫార్మ్ చేయడం మరో సెన్సేషన్. మల్టిపుల్ రోల్స్ చేయడం అప్పట్లో బాగా కష్టంతో కూడుకున్న పని. పని ఒత్తిడిని జయించి అద్భుత నటన కనబరిచారు. కమర్షియల్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే టైంలో ఈ కథతో వండర్స్ క్రియేట్ చేశారు కృష్ణ గారు. ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని ఇండస్ట్రీ పెద్దలు కృష్ణ గారికి నచ్చజెప్పారు. కానీ కృష్ణ గారు ఏమాత్రం పట్టించుకోలేదు. షూటింగ్ టైంలో టెక్నీషియన్స్‌ను సొంత మనుషులా చూసుకునేవారు కృష్ణ గారు. మధ్యాహ్న సమయంలో భోజనాలు కూడా ఏర్పాటు చేయించేవారు. ఆ కాలంలోనే దాదాపుగా 50 లక్షలతో సెట్ వేశారు. పద్మాలయ స్టూడియోలో వేసిన ఆ సెట్ చూడడానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, ప్రముఖులు తమ కుటుంబాలతో కలిసి వచ్చేవారు. తెలుగు సంగీత దర్శకులను కాదని హిందీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన బప్పీ లహరిని సెలెక్ట్ చేసుకున్నారు. తన ఇంటిని తాకట్టు పెట్టి ఈ మూవీ నిర్మించారు కృష్ణ గారు. ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క ప్రమోషన్స్ కోసం మ్యాగజైన్‌ల వారితో ప్రెస్ మీట్ పెట్టేవారు కృష్ణ. మొదటి 2 షెడ్యూల్స్ అవ్వగానే హిందీలో కూడా నిర్మించాలని జితేంద్రను సంప్రదించడం, ఆయన ఓకే అనడం చకచకా జరిగిపోయింది. తెలుగు, హిందీ వెర్షన్స్‌తో కలుపుకొని 2,50,00,000 బడ్జెట్ అయింది. 1986 మార్చి 21న భారీ హైప్‌తో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ 'సింహాసనం'. రిలీజ్ తర్వాత అనుకున్న దానికంటే రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది. కృష్ణ గారి అభిమానులు తండోపతండాలుగా వచ్చి సినిమాను చూడడం మొదలుపెట్టారు. ఈ మూవీ రిలీజ్ టైంలో రోడ్లపై నిండిపోయారు అభిమానులు. మూసేసిన థియేటర్లు కూడా ఈ 'సింహాసనం' కోసం తెరిచారు థియేటర్ల యాజమాన్యం. ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి పోలీస్ శాఖ చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, సైకిల్స్‌తో పాటు తమకు తోచినట్టుగా థియేటర్ల వైపు ప్రయాణం అయ్యారు ఆడియన్స్. విజయవాడలో అయితే 'సింహాసనం' దెబ్బకు తట్టుకోలేక థియేటర్ల ముందు 144 సెక్షన్ విధించారు పోలీసులు. అప్పటి టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో ఓ మూవీ కోసం 144 సెక్షన్ పెట్టడం ఇదే మొదటిసారి. 'విక్రమసింహ', 'ఆదిత్య వర్ధన'గా కృష్ణ గారి డ్యూయల్ రోల్ పెర్ఫార్మన్స్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. జయప్రద, రాధ, మందాకిని, కాంతారావు లాంటి యాక్టర్స్ ప్రదర్శన సక్సెస్‌లో కీ రోల్ అయితే పోషించింది. ఓపెనింగ్స్‌లో ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్ రికార్డ్ నెలకొల్పింది ఈ 'సింహాసనం'. హైదరాబాద్ దేవి 70 ఎంఎంలో రోజుకు 4 ఆటలతో 105 రోజులైతే ఆడి కల్ట్ క్లాసిక్ రికార్డు నెలకొల్పింది. 41 కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది 'సింహాసనం'. తెలుగు, హిందీలో కొన్ని రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయింది మూవీ. ఇక చెన్నైలో కూడా హౌస్‌ఫుల్‌గా రన్ అయింది 'సింహాసనం'. మొదటి వారం 1,50,00,000 షేర్ వసూలు చేసింది.
టోటల్‌గా 4,50,00,000 ఫీట్‌ను అందుకుంది మూవీ. 85 ప్రింట్‌లతో 153 థియేటర్స్‌లో రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది ఈ సింహాసనం. విజయవాడ, వైజాగ్ లాంటి చాలా ఏరియాస్‌లో ఆడినన్ని రోజులు రోజుకు 4 ఆటలతో హౌస్‌ఫుల్‌గా రన్ అయి కనక వర్షం కురిపించింది. 100 రోజులతో పాటు 175 రోజులు, 365 రోజులు కూడా ఆడింది ఈ మూవీ. 100 రోజుల వేడుకను వీజీపీ గార్డెన్‌లో జరుపుకోగా కృష్ణ గారి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తమిళనాడు ప్రభుత్వం సైతం ఆశ్చర్యపోయింది. దాదాపు 400 బస్సుల్లో ఫ్యాన్స్ చెన్నై రావడం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పెద్ద చర్చగా దారితీసింది. అప్పటి సింహాసనం ఇప్పటి బాహుబలితో సమానం అనడంలో ఏం సందేహం లేదు. సక్సెస్ తర్వాత కృష్ణ గారు టెక్నీషియన్స్‌కు మంచి బహుమతులు అందించడం మరో స్వీట్ మెమొరీ. 60 రోజుల్లో షూటింగ్ జరుపుకొని హంగులు, ఆర్భాటాలతో ఇంతటి సంచలనం సృష్టించడం ఇండియన్ సినిమా చరిత్రలో చెరగని ముద్ర. ఈ ఫిల్మ్ గురించి ప్రతిరోజు న్యూస్ తెలుసుకోవాలని ప్రతిరోజు న్యూస్ పేపర్ కొనుక్కునే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. మ్యాగజైన్‌లో వచ్చే పోస్టర్స్‌ను కత్తిరించుకొని, దాచుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆడియన్స్. సింహాసనంకు పెట్టిన బడ్జెట్‌తో 2, 3 సినిమాలు తీయొచ్చు. ఈ సాహసం ఎందుకని చెప్పిన వారు ఎంతమంది ఉన్నా కానీ, కృష్ణ గారు సాహసం చేశారు కాబట్టే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం మూవీని. ఇలాంటి మూవీస్ ఇప్పుడు తెరకెక్కించాలి అనుకుంటే 2, 3 సంవత్సరాలు టైం పడుతుంది. అలాంటిది అతి తక్కువ రోజుల్లోనే 'సింహాసనం' తెరకెక్కి తన మార్కేంటో చూపింది. 'సింహాసనం' మూవీతో అప్పటి యంగ్‌స్టర్స్ అయిన ఈ హీరోలకు మంచి పోటీనిచ్చారు కృష్ణ గారు. 'సింహాసనం'తో చిరంజీవి గారికి చెక్ పెట్టి మరో 10 ఏళ్లు తన పేరు టాలీవుడ్‌లో మారు మ్రోగేలా చేశారు కృష్ణ గారు. సాంగ్స్ అయితే ఇప్పటికీ చార్ట్ బస్టరే. 'బప్పీలారికి' 'సింహాసనం' సక్సెస్ తర్వాత టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. 'బప్పీలారి' సాంగ్స్ అంతటి బజ్ క్రియేట్ చేశాయి. రీ రిలీజ్‌లో ఇప్పటి ఆడియన్స్ థియేటర్స్‌లో 'సింహాసనం' మూవీని చూడాలని వెయిట్ చేస్తున్నారు. మరి రీ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.